నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విజిట్ చేసినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు దగ్గర మేమున్నాము. నిన్న ఆయన ఇక్కడికి వచ్చి ఈ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఒక కీలకమైనటువంటిది, ఇక ఇదే మొత్తం నీటిని ఎత్తిపోస్తుంది, మామ ఆనిముత్యము అల్లుడు స్వాతిముత్యం అని చిల్లరగా వాడడం జరిగింది. ఈ డైలాగులు తప్ప ఇక రేవంత్ రెడ్డికి వచ్చేది ఏం లేదు. డైలాగులు, స్టంట్లు, ఎమోషన్స్ తప్ప వాస్తవానికి ప్రజలకు ఏమైనా చేసింది ఏమైనా ఉందా? కేసీఆర్ గారు 10 ఏళ్ళు పాలన చేసి కాళేశ్వరంలోనే ఆయన 3 బ్యారేజీలు, 21 పంప్ హౌజులు, 15 రిజర్వాయర్లు కట్టిండు. నువ్వు వచ్చి కనీసం ఒక ఇటుక పెట్టైనా పెట్టినావు? ఇప్పటివరకు పెట్టకుండా ఇక్కడికి వచ్చి ఇదేదో మొత్తం కాంగ్రెస్ పార్టీయే, కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టింది, అందుకనే ఇది కీలకం అని చెప్పి మాట్లాడడం జరిగింది. కొంచెమన్నా జ్ఞానం ఉండాలి. 2005లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఈ ప్రాజెక్టు 2014 వరకు పెండింగ్లోనే ఉన్నది. దాని పేరే పెండింగ్ ప్రాజెక్టు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అసలు తెలంగాణలో కరువు వచ్చినా, ఎండాకాలం వచ్చినా, ఏ సమయంలో అయినా చెరువులు మత్తలు పడాలి, మొత్తం పొలాలన్నీ పచ్చబడాలి, ఈ ఆకలి కేకల తెలంగాణ అన్నపూర్ణ తెలంగాణగా మారాలి అనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టులో దీన్ని కూడా ఒక భాగం చేసి దీన్ని పూర్తి చేసి దీనికి కింద పంప్ హౌజులు పెట్టి కాలువలు కట్టి ఇక్కడి నుంచి మా కాలువల ద్వారా నీటిని రిజర్వాయర్లకు తరలించి అక్కడి నుంచి పంట పొలాలకు తరలించింది. కానీ అవేవి ప్రజలకు తెలియనట్టు ఇది మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టించింది. అసలు కాళేశ్వరంలో మిగతా కాంపనెంట్స్ సంబంధం లేకుండా ఇది ఒక్కటే నీళ్ళు ఎత్తిపోస్తుందని మాట్లాడతారు. కొంచెమన్నా అసలు బుద్ధి ఉండాలా. ఆయన ఉద్యోగాలు ఎట్లయితే కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇస్తే నేను ఇచ్చినా అని చెప్పుకుంటుండో, ఇది కూడా అట్నే ఉంది. అంటే కేసీఆర్ గారు పూర్తి చేసినటువంటి ప్రాజెక్టును పట్టుకొని ఇది నేనే పూర్తి చేసినా, దీంతోనే మొత్తం నీళ్ళు ఇస్తున్నా అని చెప్పి మాట్లాడతారు. ఈరోజు గోదావరి వరద ఉధృతి విపరీతంగా ఉంది కాబట్టి, గత కొద్ది రోజులుగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి విపరీతంగా వరద వస్తున్నది అని చెప్పి 39 గేట్లు ఎత్తేయడం జరిగింది. కానీ ఈ వరద ఎన్ని రోజులు ఉంటుంది? ఓ వారం ఉంటుంది, 10 రోజులు ఉంటుంది, 15 రోజులు ఉంటుంది. 15 రోజులలోనే మొత్తం నీటినంతా ఎత్తి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పంట పొలాలకు చేరవేయగలుగుతామా? చేరవేయలేము. అంటే ఇప్పుడు వరద ఉన్నప్పుడు మాత్రమే, వర్షాలు ఉన్నప్పుడే ఇక్కడ నీళ్లు ఉంటాయి. కానీ ఎండాకాలంలో కూడా మనకు నీళ్లు కావాలి అంటే అది ప్రాణహిత కలిసిన తర్వాత అక్కడ మేడిగడ్డ, అన్నారం, సుందీల దగ్గర నీళ్లు దొరుకుతాయి కాబట్టి అక్కడ వాటిని కట్టడం జరిగింది. అంటే ఎండాకాలంలో అక్కడి నుంచి మనం నీటిని తోడిపోయొచ్చు, కరువు వచ్చినప్పుడు అక్కడి నుంచి